ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్‌కు ప్రేమతో మిమ్మల్నందరూ ఆహ్వానిస్తున్నాను. ప్రభులో మీరందరూ ఆనందిస్తున్నారని, ఆయన సన్నిధిలో బలపరచబడుతూ వాక్యంలోనూ, ఆరాధనలోనూ, ప్రార్థనలోనూ మీరు ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని సెషన్ ప్రారంభించుకుందాం. పరిశుద్ధుల జీవగల తండ్రి, మహోన్నతుడా, మా రక్షక, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారం అంతయు మీ సురక్షిత రెక్కల నీటిలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ప్రభావ మీతో ఒక ధనికరమైన సమయాన్ని గడపడానికి మీరు మాకు ఇస్తున్న చక్కటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో మరొకసారి ప్రభావ మీ ఉన్నతమైన నామాన్ని ఘనపరచడానికి, ఆరాధించడానికి మేము కూడి ఉండగా ప్రభావ మరి ఆరాధనలో తోడై నడిపించండి, వాక్య ధ్యానంలో తోడై నడిపించండి. సూటిగా స్పష్టంగా అర్థమగు రీతిలో మీ వాక్కును మాకు బోధించండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును మీరు మాకు దయచేయండి. మా వాక్య ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండటానికి కృప చూపి సహాయం చేయండి. చివరి ప్రార్థన వరకు తోడై నడిపించమని, ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలుచుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువుని స్తుతించి ఆయన నామమును కనపరుద్దాం. ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువుని స్తుతించి ఆయన నామమును కనపరుద్దాం.
నమ్మదగిన దేవానికి స్తోత్రం. మా స్నేహితుడిగా, మా కాపరిగా, మా సహాయకుడిగా, మా విమోచకుడిగా, మా రక్షణాధారముగా, మా క్షేమాధారముగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మా రక్షకుడిగా, మా మంచి దేవుడిగా మీరు మిమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాతో ఉండడాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. మీరు మాతో ఉండడాన్ని బట్టి మేము దీన్ని ఒక ధన్యతగా మేము భావిస్తున్నాం తండ్రి. మీరు మాతో లేకపోతే మేము ఎప్పుడో రక్షించుకోవాల్సిందే. ఈరోజు మీ నమ్మదగిన మీ సన్నిధి మాతో కూడా ఉంచి, మీ నమ్మదగిన వాగ్దానాన్ని బట్టి, మీ మాటను బట్టి మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నారు, మమ్మల్ని పోషిస్తూ వస్తున్నారు, మా జీవితాలను బలపరుస్తూ వస్తున్నారు. మీకు వందనాలు. మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ, మా నమ్మదగిన దేవునికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మా స్తుతిని ఆరాధనను మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నమ్మదగిన వాడు. ఆయన నమ్మకత్వము చాలా గొప్పది. కీర్తన గ్రంథం 117వ కీర్తనలన్నింటిలోనూ చిన్న కీర్తన అది. బైబిల్లో కూడా చిన్న అధ్యాయంగా పరిగణించబడుతుంది. 117వ కీర్తనలో చాలా చక్కగా కొన్ని మాటలు మనం చూస్తాము. మన ఎడల ఆయన కృప చాలా హెచ్చుగా ఉందంట. అందుగల కారణం ఏంటంటే ఆయన యొక్క విశ్వాస్యత. ఎందుకంటే ఆయన విశ్వాసత తరతరములో నిలుస్తూ ఉన్నది అని వాక్యం తెలియజేస్తూ ఉంది. 117వ కీర్తనలో రాయబడినటువంటి ఆ మాట ఎంతైనా నిజమే. ఎందుకంటే ఆయన విశ్వాస్యత, ఆయన నమ్మకత్వాన్ని బట్టి మన జీవితం నడిపించబడగలుగుతూ ఉంది. ఈరోజు ఆయన మన పోషకుడిగా ఉన్నాడు, మన విమోచకుడిగా ఉన్నాడు, మన కాపరిగా ఉన్నాడు, మన దేవుడిగా ఉన్నాడు, మన సహాయకుడిగా ఉన్నాడు, మన స్నేహితుడిగా ఉన్నాడు, మనకు మనకు ధైర్యం చెప్పేటువంటి దేవుడిగా ఉన్నాడు, మన పక్షాన మన కొరకు యుద్ధము చేసేటువంటి యుద్ధశూరుడిగా ఉన్నాడు, మంచిని కోరి మంచిని చేసేటువంటి, మేలు చేసేటువంటి దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఈరోజు ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన విశిష్టమైనటువంటి, ఆయన ఉన్నతమైన విశ్వాస్యతను బట్టి ఈరోజు మనము చక్కటి జీవితాన్ని జీవించగలుగుతున్నాం. ఈరోజు మన జీవితంలో ఆయన నమ్మకత్వాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించాల్సిన వారంగా మనం ఉన్నాం. ఈరోజు ఆయన రుణాన్ని మనం తీర్చలేం కానీ, ప్రభా నువ్వు నమ్మకంగా నా జీవితంలో ఉన్నావని చెప్పి ఆయన స్తుతించగలగటానికి దేవుడు మనకు అనేకమైన అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఆయన ఆరాధించడానికి అనేకమైన అవకాశాలు మనం కలిగి ఉన్నాం. ఆయన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నమ్మకంగా విడువక ఎడబాయక తోడుండి నడిపిస్తున్నాడు ఆయన. ఒకసారి ఆయన అక్నాలెడ్జ్ చేస్తారా? ఒప్పుకుంటారా? ప్రభువా నువ్వు నాతో ఉన్నావు, నీకు స్తోత్రం. నువ్వు నాతో ఉన్నందుకు నీకు వందనాలు. నువ్వు నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నాకు కాపరిగా, నాకు సహాయకుడిగా, నా స్నేహితుడిగా, నా దేవుడిగా నడిపిస్తున్నారు. మీకు వందనాలు. నాకు ఆశ్రయ దుర్గముగా, నా శైలముగా, నా కోటగా, నా కేడముగా నీవు ఉన్నావయ్యా, నీకు స్తోత్రాలు అని చెప్పి ప్రభువుని స్తుతించగలగాలి, ఆరాధించగలగాలి. అలా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో మరింత ఎక్కువగా తన నమ్మకత్వాన్ని మనం అనుభవించగలుగుతాం. మన జీవితంలో ఎవరైనా నమ్మకంగా ఉంటే, వారికి నమ్మకంగా ఉన్నామని చెప్తే వారెంత ఇంకా ఎంత ఎక్కువగా నమ్మకత్వాన్ని రుజువు చేసుకుంటారు చెప్పండి. మరి అలా మన జీవితంలో దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క విశ్వాస్యతను అనుభవిస్తున్న మనము ప్రభువును స్తుతించకుండా ఎలా ఉండగలము? ఎవ్రీథింగ్ దట్ హీ డస్ ఫర్ అస్, మన కోసం ఆయన చేసే ప్రతిదీ కూడా ఆయన హృదయాన్ని, ఆయన మనస్సుని మన కొరకు వ్యక్తపరుస్తుంది. మరి ఆయన మన కొరకు అంత చేస్తూ ఉంటే కనీసం ఒకసారైనా మనం ఆయన మనస్సును ఎరిగిన వారంగా, ఆయన హృదయాన్ని ఎరిగిన వారంగా, ఆయన విశ్వాస్యతను ఎరిగిన వారంగా ప్రభువుని ఎందుకు ఆరాధించకూడదు? ప్రభువుని ఎందుకు స్తుతించకూడదు? మీ జీవితంలో లిస్ట్ అవుట్ చేసుకోండి. దేవుని నమ్మకత్వం నుంచి ఏమేమి మీరు అనుభవిస్తున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో ప్రభు నమ్మకత్వాన్ని బట్టి ప్రభుని ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆయన కృప మన జీవితంలో అత్యధికంగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృప హెచ్చుగా మన జీవితంలో పనిచేస్తూ ఉంటే, ఆయన నమ్మకత్వం తరతరములకు నిలుస్తూ ఉంటే ప్రభుని ఆరాధించకుండా మనం ఉండటానికి వీలు లేదు. అటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయనలో ఆనందిస్తూ ఆయన నమ్మకత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి ఈ బ్లెస్డ్ టైం విత్ జీసస్ సెషన్ మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఈ సెషన్ దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా దీన్ని మీరు షేర్ చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. మీ ఆరాధనలో మీరు పాల్గొని సాయంకాలంగా మరి కొద్దిసేపు ఫ్యామిలీతో కూర్చొని
మరి చాలా ప్రోగ్రామ్స్ మీరు చూస్తూ ఉంటారు. మరి ఒక ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ మరి ఇక సెషన్ మీరు చూడగలిగితే గూడా దేవునితో ధన్యకరమైన సమయం గడపడానికి మీకు అవకాశం కుదురుతుంది గనక దీన్ని మీరు చేయొచ్చని మీకు మనవి చేస్తున్నాను. ఆహ్, ప్రతి బుధవారం వర్డ్ ఆఫ్ విజ్డమ్ వావ్ అనేటువంటి ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ గూడా మీకు అందుబాటులో ఉంది. ఇదే లెర్న్ టు నో అనేటువంటి ఛానెల్‌లో మీకు అందుబాటులో ఉంటది. దాన్ని గూడా మీరు వీక్షించొచ్చని మీకు మనవి చేస్తున్నాను. నాన్ తెలుగు పీపుల్‌కి గూడా మరి ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి ఆ సెషన్‌ను మీరు షేర్ చేయొచ్చని మీకు మనవి చేస్తున్నాను. ప్రతిరోజు కూడా డైలీ డివోషన్స్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లెర్న్ టు నో అనేటువంటి పేజ్‌లోనే మీకు బైబిల్‌ని ఆధారం చేసుకొని బైబిల్‌ని ఎలా చదవాలి? బైబిల్‌లో ఉన్నటువంటి వాక్య భాగాల యొక్క సారాంశాన్ని తెలియజేస్తూ ప్రతిరోజు ఒక డైలీ డివోషన్ మీకు అందుబాటులో ఉంది. దాన్ని మీరు చదువుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది. మరి దాన్ని మీరు చూడొచ్చని మీకు మనవి చేస్తున్నాను. దాంతో పాటు ఒక డివోషనల్ ప్రేయర్ కూడా మీకు అందుబాటులో ఉంటది. ప్రతిరోజు మీరు వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. మీ పర్సనల్ డివోషన్ టైమ్ అయిపోయిన తర్వాత ఈ డైలీ డివోషన్ కూడా మీరు చూసి ఆత్మీయంగా మీరు బలపరచబడొచ్చని కూడా మీకు మనవి చేస్తున్నాను. మరి సోషల్ మీడియా ఎంతో ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మరి దీన్ని మీరు షేర్ కూడా చేసి ఇతరులు కూడా ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు వారికి సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రతి శుక్రవారం, శనివారం స్క్రిప్చర్ టైమ్ అనేటువంటి బైబిల్ స్టడీ సీరీస్ కూడా మీకు అందుబాటులో ఉంది. మీరు వాక్యాన్ని ధ్యానిస్తుండగా, పరిశుద్ధాత్మ మీకు బోధిస్తుండగా మీకెక్కడైనా డౌట్లున్నా, వాక్యం సారంగా మీకెక్కడైనా డౌట్ అనిపించినా గూడా ఈ సీరీస్‌ని మీరు ఫాలో చేయడానికి ప్రయత్నం చేయండి. క్షుణ్ణంగా వాక్యాన్ని పరిశీలించి నేర్చుకోవడానికి అవకాశం ఉంటది. పర్సనల్‌గా మీకు బైబిల్ పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే గూడా కింద తెలియజేయబడుతున్న నంబర్‌కు వాట్సాప్‌లో గాని, ఫోను రూపంలో గాని, మెసేజ్ రూపంలో గాని మీరు ఆహ్, కాంటాక్ట్ చేసి మరి ఆ డౌట్స్‌ని మీరు క్లారిఫై చేసుకోవచ్చని కూడా మీకు మనవి చేస్తున్నాను. మరి ప్రతి ఆదివారం కూడా ఉదయం 10 గంటలకు ద లార్డ్ సెంట్రిక్ చర్చ్ ద్వారా మరి ఆరాధనలు జరుగుతున్నాయి. మీరు బెంగుళూరులోనే ఉంటూ మీరు ఏ చర్చ్‌కి వెళ్ళని వారైతే ఒక మంచి వాక్యానుసారమైనటువంటి క్రీస్తు కేంద్రితంగా ఉన్నటువంటి ఒక సంఘం కొరకు మీరు చూస్తున్న వారైతే ది లార్డ్ సెంట్రిక్ చర్చ్ ఈస్ ద డెస్టినేషన్ దట్ యూ షుడ్ బి కమింగ్. మరి లార్డ్ సెంట్రిక్ చర్చ్ కొరకు ప్రార్థన చేయండి. మరి బెంగుళూరులో ఉంటూ మీరు సంఘానికి వెళ్ళాలని ఆశపడితే, ఎక్కడికి వెళ్ళని వారైతే ప్లీజ్ డూ కమ్ జాయిన్ అస్ ఫర్ వర్షిప్ టైమ్ ఇన్ ద లార్డ్ సెంట్రిక్ చర్చ్ ఎవ్రీ సండే అట్ 10 AM. 10 గంటలకు జరిగేటువంటి ఆరాధనలో మీరు స్నేహితులతో, కుటుంబ సమేతంగా మీరు జాయిన్ అవ్వచ్చని మీకు మనవి చేస్తున్నాను. చీమసంద్ర అనేటువంటి లొకేషన్‌లో చర్చ్ ఉంటది గనుక మరి మీరు ఆహ్, పాల్గొనాలని మీకు మనవి చేస్తున్నాను. లార్డ్ సెంట్రిక్ చర్చ్ కొరకు, లెర్న్ టు నో మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుని చిత్తమైతే అనేక చోట్ల బెంగుళూరులో మరి ప్రేయర్ సెల్ కేర్ గ్రూప్స్ కూడా మరి చేయాలని ఆశపడుతున్నాము. దేవుని చిత్తంలో వాటిని జరిగించడానికి దేవుడు సహాయం చేయాలని కూడా మీరు ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నాను. మరి మీ గృహంలో ఎక్కడైనా మరి మీ ఏరియాలో మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎక్కడైనా ఒక కేర్ సెల్ గ్రూప్ కావాలని మీరు ఆశపడితే కూడా తెలియచేయండి. ప్రార్థన చేసి మరి మీ దగ్గర కేర్ సెల్ గ్రూప్ నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తామని కూడా మీకు మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా మాకు తెలియచేయండి. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. మంచిది. దేవుని వాక్యంలోనికెళ్దాం. దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడదలిచినటువంటి మాట, దేవుడు నా హృదయంలో పెట్టిన మాట ఏంటంటే, దేవుని యొక్క గుణలక్షణాలను నేర్చుకుంటున్నాం గదా! ఈరోజు మరొక గుణలక్షణాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క గుణలక్షణాల్లో భాగంగా మనం ఇంతవరకు చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు మనం పాడిన పాటలోనే ఒక విషయం మీరు గమనిస్తే నమ్మదగిన దేవుడు అని మనం చూస్తున్నాం. నమ్మదగిన దేవుడిని మనము సేవిస్తూ ఉన్నాము. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అనే విషయం మనకు అర్థమవ్వాలి. ఆ విషయాన్ని ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన నమ్మదగిన దేవుడు అని మనకు అర్థమవ్వాలి. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఆయన తన నమ్మకత్వాన్ని బట్టి, తన విశ్వాస్యతను బట్టి మన జీవితంలో అనేకమైన కార్యాలు జరిగిస్తూ, విడువక ఎడబాయక తోడుండి నడిపిస్తూ ఉంటాడు. మరి అలా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటే ఎంత అద్భుతంగా మన జీవితాల్లో కొనసాగుతున్నాయి మీరు గమనిస్తూనే ఉన్నారు. మరి ఈ జీవితము మన సామర్థ్యాన్ని బట్టో, మన తెలివిని బట్టో, మన జ్ఞానాన్ని బట్టో, లేకపోతే మనకున్న ఆధిక్యతను బట్టో ఇది జరగట్లేదు కానీ, కొనసాగట్లేదు కానీ, దేవుని నమ్మకత్వాన్ని బట్టి మాత్రమే కొనసాగుతా ఉందని మాత్రము మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ మీతో నేను చెప్పినట్లుగా కీర్తన 117వ కీర్తనలో ఆయన విశ్వాస్యత తరతరములు ఉండునన్నట్టుగా మన జీవితంలో తరాల కొద్దీ మన జీవితంలో మన మనుగడ కొనసాగుతుందంటే కేవలం ఆయన నమ్మకత్వాన్ని బట్టి మాత్రమే. ఈ సృష్టి అంతా కూడా కొనసాగించబడతా ఉందంటే ఆయన నమ్మకత్వాన్ని బట్టి మాత్రమే.
ఈరోజు సృష్టిని చేసేసాడు. దాన్ని ఎలా జరిగిస్తున్నాడో ఆలోచన చేస్తే, ఆయన ఉన్నంత కాలం ఈ సృష్టి జరుగుతా ఉంటది. ఆయన ఉన్నంత కాలం ఆయనందు విశ్వాసం ఉంచిన తన ప్రజలు కూడా మనుగడలో కొనసాగుతూ ఉంటారు. అది దేవుని యొక్క నమ్మకత్వం. అది మనకు అర్థమవ్వాలి. ఆ గుణ లక్షణాన్ని ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక మాటను చూద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడననియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపు చేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు కొన్ని విషయాలను తెలియచేస్తున్నాడు మోషే ద్వారా. ద్వితీయోపదేశ కాండంలో ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు కనాను దేశం వైపు వెళ్తూ అరణ్య మార్గం కూడా వారు నడుస్తూ ఉన్నారు. 40 సంవత్సరాలు వారు అరణ్య మార్గంలో తిరుగుతున్నప్పుడు దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎందుకు వారిని ప్రత్యేకించుకున్నాడో తెలియపరిచాడు. ఎందుకంటే దేవుడు ఒక నిబంధన చేసిన వాడిగా ఉన్నాడు. తన పితరులైనటువంటి వారితో దేవుడు ఒక నిబంధన చేశాడు. మరి అబ్రాహాముతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనలో భాగంగా ఇజ్రాయెల్ ప్రజలను దీవించాలని ఆశపడుతున్నాడు దేవుడు. అయితే ఆ దీవెనలు వారికి అందజేయటానికి, స్వాస్థ్యముగా కనాను దేశం వారికి ఇవ్వడానికి దేవుడు ప్రయాసపడుతూ వారి కోసము నిర్ణయించిన వాటిని వారికి అప్పచెప్పే విషయంలో మొదట వారిని ఎలాగైతే ప్రత్యేకించుకున్నాడో, ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఒడంబడికను గురించి, ఆ నిబంధన గురించి వారికి తెలియచేయటానికి మరి మోషే ద్వారా ధర్మశాస్త్రమును మరి తెలియపరుస్తున్నాడన్నమాట. ఈ ధర్మశాస్త్రం ద్వారా తెలియజేయబడుతున్నటువంటి ఈ ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వారు నిబంధనలో పాలిభాగస్తులు అవుతారని తెలియజేస్తున్నాడు. అయితే నిబంధనలో పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నిర్ణయించిన స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకు ఆయన నమ్మదగిన దేవుడిగా ఉంటాడని ఇక్కడ తెలియజేస్తున్నాడు మోషే ద్వారా. ఎందుకు ఈ మాటలు మనం గమనిస్తున్నామంటే, దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పడానికి గల కారణం, ఉద్దేశ్యం ఏంటంటే, ఆయన నిర్ణయించిన వాటిని మనం అనుభవించడానికి కావచ్చు, ఆయన నిర్ణయించిన వాటిలో మనం కొనసాగటానికి కావచ్చు, నమ్మదగిన దేవుడుగా ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడని మనం గుర్తించాల్సిన వారుగా ఉన్నాం. కనాను దేశం పొందటానికి ఇజ్రాయెల్ ప్రజలు చేసింది ఏం లేదు చెప్పాలంటే. కనాను దేశం పొందటానికి వారు నిజంగా అర్హులంటే కాదు అనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కనాను దేశానికి వారు చెప్పినటువంటి ఒక ప్రాథమిక సూత్రం ఏంటంటే, అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము. అది చాలా సస్య సమృద్ధి కలిగినటువంటి దేశము అని వారు చెప్పుకొచ్చారు. కానీ అక్కడ ఉన్నవారు చాలా బలవంతులు. వారిని జయించి మనం అక్కడ ఆ దేశాన్ని స్వాస్థ్యంగా పొందుకోవడానికి మన సామర్థ్యం సరిపోదు అని వారు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అంటే నిజంగా దేవుడు వారి కొరకు నిర్ణయించిన స్వాస్థ్యం పొందటానికి వారికి అర్హత లేదు. కానీ వారు ఎలా దాన్ని పొందటానికి అర్హత పొందుకోగలిగారంటే, దేవుని నమ్మకత్వాన్ని బట్టి మాత్రమే అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఏంటి ఆ నమ్మకత్వం అంటే, ఒకప్పుడు దేవుడు తనతో కలిసి జీవిస్తున్నటువంటి, మరి తన మాటను అనుసరించి నడుచుకుంటున్నటువంటి ఆదాము, అవ్వలను దేవుడు దీవిస్తూ వచ్చాడు. వారి కోసం దేవుడు ఒక నిబంధన కలిగి ఉన్నాడు. వారితో దేవుడు చెప్పాడు, మీరు భూమిని నిండించి దాన్ని మీరు స్వాధీనపరచుకోండి అని చెప్పాడు. అయితే వారు దేవుని మాటకు లోబడలేదు. వారు దేవుని నిబంధనల నుంచి తొలగిపోయారని మనం చూస్తున్నాం. నిబంధన అక్కడ జరిగిందని మనకు రాయబడలేదు గానీ, వారు దేవుని మాటను వింటున్నంత వరకు గూడా వారి జీవితం చాలా సాఫీగా కొనసాగింది. అయితే ఎప్పుడైతే దేవుని మాటకు లోబడకుండా అపవాది చెప్పిన మాటకు వారు అందులో దిగిపోయారో, శోధనలకు వారు లొంగిపోయారో, వారు దేవుని నిబంధనల నుంచి తప్పిపోయారని చూస్తాం. ఆ తర్వాత దేవుడు అనేక మందితో నిబంధన చేశాడు. నోవహు అతని కుమారులతో కూడా దేవుడు నిబంధన చేశాడు. అయితే వారు కూడా తప్పిపోయారని మనం చూస్తాం. అయితే ఆ తర్వాత ఊరు అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రాహామును దేవుడు ఎన్నుకొని, అబ్రాహామును దేవుడు పిలుచుకొని, అతడు దేవునికి లోబడ్డాన్ని బట్టి అతనితో ఒక నిబంధన దేవుడు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇది ఒక ఒడంబడిక అని కూడా మనం గమనించాలి. అబ్రాహాముతో దేవుడు నిబంధన చేయడానికి గల కారణం ఏంటంటే, అబ్రాహాము దేవుని దృష్టికి అంగీకారయోగ్యమైన ప్రవర్తన కలిగి, దేవునికి లోబడి దేవుడు చెప్పిన ప్రాంతానికి తన స్వజనులను విడిచిపెట్టి, తన విశ్వాసంతో నడిచిన వ్యక్తి గనుక, అబ్రాహాముతో దేవుడు నిబంధన చేయడానికి ఇష్టపడ్డాడని చూస్తున్నాం. అయితే నిబంధన చేయడానికి ఇష్టపడినప్పుడు, నిబంధనలో ఒక ఒడంబడికలో
ఇద్దరు పార్టీస్ గూడా కలిసి ఏకాభిప్రాయంతో కొన్ని మాటలను వారు రాసుకొని, దాని ప్రకారంగా వాళ్ళు నిబంధన చేసుకుంటారు. అయితే ఇక్కడ ఇద్దరు గూడా అంగీకరించాలి. ఏ ఒక్కరు మిస్ చేసుకున్నా గూడా, ఆ నిబంధనలో వాళ్ళు ముందుకు కొనసాగలేరని అర్థం. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఇరాన్, ఆ తర్వాత అమెరికా మధ్య జరుగుతున్నటువంటి వార్ మీరు చూస్తే, ఈ యుద్ధంలో కూడా ఒక ఒడంబడిక జరిగింది. 60 డేస్ వారు కాల్పుల విరమణ జరిగించుకోవడానికి ఒక నిబంధన వారు రెడీ చేసుకున్నారు. ఈ 60 డేస్‌లో కూడా ఇదిగో ఈ టర్మ్స్ మీరు ఫాలో చేయాలి. ఈ టర్మ్స్ మీరు ఫాలో చేస్తే ఈ నిబంధన నిలబడతది. ఇది ఎవరు ఉల్లంఘించినా ఈ నిబంధనను ఉల్లంఘించినట్లే. ఈ నిబంధన క్యాన్సెల్ అయిపోతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇద్దరు కూడా కట్టుబడాల్సి ఉంది నిబంధనలో. ఇక్కడ ఇద్దరు సమఉజ్జీలుగా ఉన్నవారు మాత్రమే నిబంధన చేసుకోగలుగుతారు. లేకపోతే శాసనం అవుతుందది. ఎందుకు శాసనం అవుతుందంటే, ఒక పైనున్న వ్యక్తి కిందున్న వ్యక్తితో చేసే నిబంధన ఎలా ఉంటదంటే, ఇతను శాసించేదిగా ఉంటది. అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ గూడా సమఉజ్జీలుగా ఇక్కడ నిలబడ్డారు. స్టార్టింగ్‌లో అమెరికా కొంచెము గొప్ప దేశంగా కనపడినా, మరి ఇరాన్ ఎంతో గొప్పగా ప్రతిఘటించింది. ఇప్పుడు సమఉజ్జీలుగా వచ్చేసి వారు నిబంధన చేసుకోగలుగుతున్నారు. మరి అబ్రాహాముతో దేవుడు ఒక నిబంధన చేయగలుగుతున్నాడంటే, అబ్రాహాం దేవుని స్థానానికొచ్చాడనా? అబ్రాహాము అబ్రాహాము స్థాయి దేవుని స్థాయికి సరిపోయిందనా? కాదు. దేవుడు తను దీవించాలనుకున్నటువంటి ప్రజలను తన స్థాయిలోనికి తీసుకురావడానికి ఒక నిబంధన చేసి, ఆ నిబంధన గుండా వాళ్ళని ఆశీర్వదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇక్కడ అబ్రాహాము దీవించడానికి దేవుడు అబ్రాహాము స్థాయిని పెంచలేదు గానీ, అబ్రాహాము యొక్క ప్రమేయం లేకోకుండానే, అంటే అబ్రాహాం ఒకవేళ మనిషే కదా అబ్రాహాం గూడా. అబ్రాహాం కూడా కొన్ని బలహీనతలుంటాయి గదా! మరి అబ్రాహాము ఈ ఒడంబడికలో నిలవలేడేమో, అతను వీక్ కదా! అని చెప్పేసి ఒడంబడిక చేస్తున్నప్పుడు, నిబంధన చేస్తున్నప్పుడు అక్కడ వారి వాడుక చొప్పున అక్కడ కొన్ని కళేబరాలను తీసుకొచ్చారంట. కొన్ని జంతువులను తీసుకొచ్చారంట. వాటిని మధ్యకు చీల్చి, అంటే మధ్య 2 భాగాలుగా చేసి, ఇప్పుడు నిబంధనలో ఉన్నటువంటి ఇద్దరు కూడా ఒకసారి అటు, ఇటు వెళ్ళాలనమాట. అలా వెళ్తే అప్పుడు ఆ నిబంధన చేయబడింది. అప్పట్లో పేపర్స్ లేవు. సిరా ఇంక్ లేవు. అప్పుడు ఆ విధంగా నిబంధన చేసేవాళ్ళనమాట. అయితే ఇప్పుడు అలా చేయాల్సొచ్చినప్పుడు అబ్రాహాంకు గాఢమైన నిద్ర కలుగజేసాడంట దేవుడు. అబ్రాహాం పక్షాన గూడా దేవుడే ఆ నిబంధనలో వెళ్ళాడంట. అంటే ఇక్కడ దేవుడు తన నమ్మకత్వాన్ని బట్టి అబ్రాహాముతో నిబంధన చేసి, అబ్రాహాము ప్రమేయం లేకుండా, అబ్రాహాము పెర్ఫార్మన్స్‌ని దృష్టిలో పెట్టుకోకుండా, దేవుడు తన నమ్మకత్వాన్ని బట్టి తన ప్రజలను దీవించడానికి అబ్రాహాముతో ఒక నిబంధన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇది దేవుని యొక్క నమ్మకత్వం అంటే. మనిషి ఎక్కడ ఫెయిల్ అయిపోతాడో, ఆల్రెడీ ఆదాము ఒకసారి ఫెయిల్ అయిపోయాడు. నోవహు ఫెయిల్ అయిపోయాడు. ఇక అబ్రాహాం కూడా ఫెయిల్ అయిపోతాడేమో! ఈసారి అబ్రాహాం ఫెయిల్ అయిపోయినా కూడా ఈ నిబంధన మిస్ కాకూడదనే ఉద్దేశ్యంతో దేవుడే అబ్రాహాముకు గాఢ నిద్ర కలుగజేసి, అబ్రాహాము పక్షాన కూడా దేవుడే ఆ నిబంధనలో నడిచాడంట. ఇది దేవుని యొక్క నమ్మకత్వం. హల్లెలూయా! దేవుడు అంతటి నమ్మకం కలిగి తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకున్నాడు. అబ్రాహాముకి ఇచ్చిన మాటను బట్టి అతని తరము వారైనటువంటి ఇస్సాకును, యాకోబును దీవిస్తా వచ్చాడు. ఇస్సాకన్నా ఒక రకంగా మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడేమో గానీ, యాకోబు ఒక మోసగాడు. జ్యేష్ఠత్వం కొరకు వాళ్ళ అన్నని మోసం చేసి, వాళ్ళ నాన్నను మోసం చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని గూడా దేవుడు దీవించాడు. ఎందుకంటే, అబ్రాహాముతో నిబంధన చేశాడు గనుక. అది ఆయన నమ్మకత్వం. ఆయన మాటను తప్పేటువంటి వాడు కాదు. ఆయన మాటను నెరవేర్చేవాడుగా ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తుంది. యాకోబును దీవించాడు. యాకోబును ఇజ్రాయేలుగా మార్చుకున్నాడు. తన నిబంధన నెరవేర్చుకోవడం కోసం నమ్మదగిన దేవుడు ఒక వ్యక్తిని కూడా మార్చుకున్నాడు అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత యాకోబు కుమారులు, ఇజ్రాయేలు కుమారులైనటువంటి 12 గోత్రాలను కూడా దేవుడు దీవిస్తా వచ్చాడు. అయితే వారు దాస్యంలోనికెళ్ళిపోతే 430 సంవత్సరాలు దాస్యంలో ఉంటే వారిని విడిపించి, వారు విత్తని చోట పంటను కోయటానికి, వారు కట్టని ఇళ్ళలోనికి వారిని నడిపించడానికి, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక కనాను దేశాన్ని వారికి ఇవ్వటానికి స్వాస్థ్యంగా వారిని నడిపించడానికి నమ్మదగిన దేవుడు వారికి తోడై నడిపిస్తా ఉన్నాడు. తన బాహుల్యమును కనపరిచి ఐగుప్తు దేశం నుంచి వారికి విడుదలనిచ్చి కనాను దేశం వైపు వారిని నడిపిస్తూ ఉంటే 40 సంవత్సరాలు కూడా
వారికి ఏ లోటు లేకుండా వారిని పోషిస్తా వచ్చాడంట. ఇది దేవుని యొక్క నమ్మకత్వం. ఇక్కడ వారి పెర్ఫార్మన్స్‌ని దేవుడెక్కడ చూడలే. ఒకటే చెప్పాడు. ఒకటే, మీరు నా మాటను అనుసరించి, నేనిచ్చిన ఆజ్ఞలను పాటించి, మీరు నమ్మకంగా జీవిస్తే చాలు. నేను నమ్మదగిన దేవుడుగా, నన్ను నేను మీకు కనపరుచుకొని, మీ బలహీనతలు ఎరిగిన వాడిగా, నేను ఎట్లో మిమ్మల్ని దీవిస్తా వస్తానో, నేను అబ్రాహాముతో చేసిన నిబంధన నెరవేర్చుకుంటూ వస్తాను. నా నమ్మకత్వాన్ని తరతరములకు చూపిస్తాను. మీరు ఒకవేళ తోక జాడించారనుకోండి, తోకని కట్ చేయగలను అని కూడా చెప్పాడు. మీరు నమ్మకంగా ఉంటే నేను నమ్మకంగా ఉంటాను. మీరు ఒకవేళ తోక జాడించి ఆటలు ఆడుతా ఉన్నారంటే, నేను మిమ్మల్ని నశింప చేయగలనని గూడా మీరు అర్థం చేసుకోండి అని కూడా చెప్తా వచ్చాడు. అయితే ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు కూడా గొనుగుతా వచ్చారు. సణుగుతా వచ్చారు. అయితే వారి సణుగులను బట్టి, గొనుగులను బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి, వారి అవిధేయతను బట్టి, వారు దేవునికి లోబడకపోవడాన్ని బట్టి, స్ వారు చేజేతుల వారు స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నారు. ఆ తరం వారు ఎవరు వెళ్ళలేదంట. నెక్స్ట్ తరం వారు యెహోషువ, కాలేబుల యొక్క నాయకత్వంలో వారు వెళ్లారంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నమ్మదగిన దేవుడు తరతరములకు తోడై ఉండి తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకుంటా ఉంటాడు. ఈరోజు మన జీవితంలో మనము ఇజ్రాయెల్ ప్రజలు కాదు, మన యూదులం కాదు. కానీ యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన వారంగా మనం కూడా ఆ నిబంధనలో పాలుభాగస్తులయ్యాం ఈరోజు. మనకు పరమ యెరూషలేము సిద్ధంగా ఉంది. మనం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యంలో మనం పాలిభాగస్తులవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మనల్ని కూడా నీతి కలిగిన హస్తముతో కాపాడుతూ, భద్రపరుస్తూ, నమ్మదగిన దేవుడుగా మనల్ని కూడా కంటికి రెప్పలా కాచి, కాపాడి, సంరక్షించి, భద్రపరిచి, నడిపిస్తా ఉన్నాడు. అది ఆయన నమ్మకత్వం. ఈరోజు ఆయన నమ్మకత్వం ఎలాంటిదంటే, ఎవరు మనల్ని విడిచిపెట్టినా ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు. ఎంతమంది మనకు తోడై ఉంటామని వాగ్దానం చేసి మాట తప్పిన వారుగా ఉన్నారేమో. కానీ మన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మన చెయ్యి విడిచేటువంటి వాడు కాదు. ప్రేమించే విషయంలో నమ్మదగిన వాడిగా ఉన్నాడు. కృప చూపించే విషయంలో నమ్మదగిన వాడిగా ఉన్నాడు. కనికరించే విషయంలో నమ్మదగిన వాడిగా ఉన్నాడు. క్షమించే విషయంలో నమ్మదగిన వాడిగా ఉన్నాడు. సహాయం చేసే విషయంలో నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఇక మనల్ని నడిపించి, బలపరిచి, లేవనెత్తి ప్రతి విషయంలోనూ మనకు నమ్మదగిన దేవుడుగా ఆయన ఉన్నాడు అని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు తప్పిపోతున్నా క్షమించి మన దగ్గర చేసుకుంటున్నాడో తన నమ్మకత్వాన్ని బట్టి. ఈరోజు మన పెర్ఫార్మన్స్‌ని బట్టి కాదు రక్షణ ఇచ్చింది. ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనకు రక్షణ ఇచ్చాడు. ఈరోజు ఆ రక్షణలో కొనసాగడానికి కూడా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. యోహాను సువార్త యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రికలో మొదటి అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాము. ఆయన నమ్మదగిన వాడు గనుక నువ్వు ఒకవేళ పాపం చేసి మరలా తిరిగి నువ్వు వచ్చి క్షమాపణ అడిగితే నిన్ను క్షమించడానికి ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ఇటువంటి నమ్మదగిన దేవుడిని మనం సేవిస్తా ఉన్నాము. ఆయన నమ్మకత్వం ఎంత గొప్పదంటే, మనం ఎలాంటి వారమైనా ఆయన తన నమ్మకత్వాన్ని బట్టి మనల్ని మార్చుకోవటానికి సమర్థుడైనటువంటి దేవుడు. ఈరోజు మన కోసం తన నమ్మకత్వాన్ని ఎంతగా ఆయన రుజువుపరుస్తున్నాడో ఒకసారి మనం అర్థం చేసుకోగలగాలి. తూర్పుకు పడమర ఎంత దూరంగా ఉందో మన పాపములు అంత దూరంగా చేసేసాడంట. ఆకాశం ఎంత విశాలంగా కనపడుతుందో ఆయన కృప మనకు అంతగా ఆయన అనుగ్రహిస్తున్నాడంట. ఇది ఆయన నమ్మకత్వము. ఎన్నిసార్లు మనం ఆయన త్రోసిపుచ్చినా ఆయన మనల్ని విడువక ఎడబాయక ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఇది ఆయన నమ్మకత్వం. ఇంకో మాట చెప్పమంటారా? తిమోతికి రాసిన పత్రిక, రెండవ పత్రిక, రెండవ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదామా? తిమోతికి రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. ఆయన స్వభావం ఏంటో తెలుసా? ఆయన నమ్మదగిన వాడంతే. మనము నమ్మదగని వ్యక్తులమైనప్పటికీ కూడా దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తూ మన కోసం నమ్మదగిన దేవుడిగానే ఉన్నాడు. ఆయన తన తన స్వభావానికి విరోధంగా ఏది కూడా చేసేవాడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. నమ్మదగిన దేవుడిగానే ఉంటాడు. ఆయన నమ్మకత్వం తరతరములు నిలిచేదిగా ఉంది. ఆయన నమ్మకత్వం మన జీవితంలో స్థిరపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు నమ్మకమైన హృదయం మనం కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈరోజు నమ్మకత్వం కనుక మన జీవితాల్లో కూడా ఉంటే, మన జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఆలోచన చేయండి. మార్పు చెందిన వ్యక్తులుగా మనం ఉంటే ఎంత బాగుంటుంది. మనం దేవునితో నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మదగని వారమైనప్పటికీ నమ్మకస్తుడుగా దేవుడు మన పక్షాన ఉంటే
మనం నమ్మదగిన వ్యక్తులుగా మార్చబడగలిగితే, మన పట్ల ఇంకెంత నమ్మకంగా, ఇంకెంత బాధ్యతగా దేవుడు వ్యవహరిస్తాడో ఆలోచన చేయండి. ఈరోజు మన జీవితాల్లో, మన రిలేషన్‌షిప్స్‌లో నమ్మకం లేకుండా పోయింది. నమ్మదగిన వ్యక్తులుగా మనం లేకుండా ఉంటున్నాం. ఎదుటి వ్యక్తిని నమ్మే పరిస్థితి లేదు. ఎదుటి వ్యక్తికి మనము నమ్మదగిన వ్యక్తులుగా ఉండట్లేదు, కనపడట్లేదు. మన మాట నమ్మదగినట్టుగా లేదు. మన క్రియలు నమ్మశక్యంగా లేవు. మన మన రిలేషన్‌షిప్స్‌లో కూడా నమ్మకం అనేది లేకుండా అయిపోయింది. లోపాయికారితనం మన జీవితంలో కనపడుతుంది. ఈరోజు నమ్మదగిన దేవుని సేవిస్తున్న మనము, నమ్మదగిన దేవునికి తగినట్టుగా, నమ్మదగిన వ్యక్తులుగా మనం మార్చబడగలగాలి. వ్యక్తిగతంగా, మానసికంగా, మరి కుటుంబ పరంగా కావచ్చు, మన పనుల విషయంలో కావచ్చు, మన ఉద్యోగాల విషయంలో కావచ్చు, మన కెరీర్ విషయంలో, మన మాట విషయంలో కావచ్చు, మన నిర్ణయాల విషయంలో కావచ్చు, నమ్మదగిన వ్యక్తులుగా మనం మార్చబడాలనేటువంటిది ఆయనకు ఉద్దేశ్యం. ఆయన ఆయన స్వభావానికి విరోధంగా ఆయనేమి చేయడు. ఈరోజు మన స్వభావము గూడా నమ్మదగిన స్వభావం మనం కలిగి ఉండాలి. నమ్మదగిన దేవుని మనం సేవిస్తుండగా, నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండి దేవుని ఘనపరిచేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. అలా ఎప్పుడైతే వస్తామో తరతరములకు మనం దీవించబడగలుగుతాం. ఈరోజు ఆయన విశ్వాస్యత మనకు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆహ్, 9 ఫలాలున్నాయి. ఒకటే ఫలం ఆత్మఫలం. ఆత్మఫలంలో నమ్మదగిన నమ్మకత్వం గూడా ఒకటి. ఆ నమ్మకత్వం మనలో రావాలి. ఆత్మ ద్వారా ఆ నమ్మకత్వాన్ని మనలో కలుగజేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. నమ్మదగిన వ్యక్తులుగా మార్చబడి, నమ్మదగిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, రుణపడి మనము మన జీవితాన్ని కొనసాగించుకోవాల్సిన వారిగా ఉన్నాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దామా? లెట్స్ ప్రే. థాంక్ యూ లార్డ్. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితంలో ప్రభువా నమ్మదగిన దేవుడిగా మీరున్నందుకు మీకు వందనాలు. మనుషులు మా పక్షాన ఉన్నా లేకపోయినా, సహాయం చేస్తారని వారు చేసినా చేయకపోయినా, విడువక ఎడబాయక, ఇన్‌ఫాక్ట్ తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టిన, బంధువులు, రక్త సంబంధికులు మనల్ని విడిచిపెట్టిన, విడువక ఎడబాయక ప్రేమిస్తూ నమ్మకదగిన దేవుడుగా మీరుండిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీ మాట నమ్మదగింది. మీ నాయనా మరి మీ ఔదార్యం నమ్మదగింది. నాయనా మీ వాగ్దానము నమ్మశక్యమైనవి. నమ్మదగిన దేవుడుగా మా జీవితంలో మిమ్మల్ని మీరు కనపరుచుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. మరి నమ్మదగిన దేవుని సేవిస్తున్న మేము నమ్మకస్తులుగా నీ మీ నమ్మకాన్ని పొందుకొని, మీ ఆమోదాన్ని పొందుకొని నమ్మదగిన వ్యక్తులుగా మేము మార్చబడగలటానికి, మా జీవితంలో ప్రతి విషయంలో నమ్మదగిన వ్యక్తులుగా మేము మార్చబడి మీ కొరకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేసి నడిపించమని, మా విషయంలో మీరు బలపరిచి మాకు సహాయం చేసి నమ్మదగిన దేవుడు మా జీవితంలో మాకు తోడై ఉండగా, నమ్మదగిన వ్యక్తులుగా మేము మీకు మహిమ తెచ్చే భాగ్యాన్ని మాకు దయచేయమని, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈ సెషన్ దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్‌తో కూడా షేర్ చేయండి. మరిక సెషన్‌లో మనం కలుసుకుందాం. అంతవరకు నమ్మదగిన దేవుని సేవిస్తూ, నమ్మదగిన వ్యక్తులుగా మార్చబడ్డానికి దేవుని కృప మనందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.